రేపు మధురలో జరగాల్సిన రైతు ఆశీర్వాద సభ వేదికను ప్రభుత్వం మార్చింది. వర్షం కారణంగా రైతు ఆశీర్వాద సభ రద్దు చేసి హైదరాబాద్ కు వేదిక మారుస్తున్నట్టుగా ప్రకటించారు. రేపు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శిల్పకళా వేదికలో రైతు భరోసా సదస్సు జరగనుంది. రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది. రైతు ఆశీర్వాద సభను రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పంపిణీ సదస్సుగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు సూచించారు. వెంటనే సంబంధిత ఏర్పాట్లు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశం రేపు సాయంత్రం 4 గంటలకు జరగబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రైతులు తమ రైతు వేదికల నుంచి ఈ సమావేశంలో పాల్గొంటారు. వానాకాలం పంట కోసం 9,000 కోట్ల రూపాయల నిధులను వరుసగా 9 రోజుల పాటు రైతుల ఖాతాల్లో జమ చేయనుంది సర్కార్. సుమారు 70 లక్షల మంది రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందనున్నారు. ఇక మొదట ఎకరం నుంచి మొదలుకొని 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు ఇలా 9 రోజుల పాటు వరుసగా రైతు భరోసా సాయం నిధులను నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయబోతుంది ప్రభుత్వం. ఇప్పటి వరకు 4 సార్లు రైతు భరోసా నిధులను జమ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. యాసంగి, రబీ సీజన్లో రైతు భరోసా కింద మార్చి 2026లో మొదటి విడతగా 3,590 కోట్ల రూపాయల వరకు నిధులను విడుదల చేసింది. ఇక రెండో విడతలో 2,650 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. మొత్తం 9,000 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం చెల్లించింది. ఖమ్మంలో రైతు భరోసా సదస్సు కోసం నిర్వహించిన సభ వర్షాల కారణంగా రద్దయింది. మధుర జగన్నాథపురంలో నిర్వహించే రైతు ఆశీర్వాద సభను వర్షాల కారణంగా హైదరాబాద్ శిల్పకళా వేదికకు మార్చారు. షెడ్యూల్ ప్రకారమే రైతు భరోసా నిధుల్ని ప్రభుత్వం విడుదల చేస్తుందని, అన్నదాతలకు ఆందోళన పడాల్సిన అవసరం లేదంటున్న తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. 2 రోజులు కురుస్తున్న భారీ వర్షాలతో ఖమ్మంలో నిర్వహించే రైతు ఆశీర్వాద సభ రద్దయింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఇప్పటికే చకచకా కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఖమ్మంలో చేపట్టిన రైతు ఆశీర్వాద సభ రద్దయింది. దీని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎలా చూస్తున్నారు? రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం యథాతథంగా నడుస్తుంది. జగన్నాథపురంలో మొదలు పెట్టాల్సినటువంటి నిధుల విడుదల రేపు హైదరాబాద్ లలిత కళా తోరణం నుంచి విడుదల చేయబడతాయి. ఇక్కడ సభకు సంబంధించి గౌరవ ఉప ముఖ్యమంత్రి మన బట్టి విక్రమార్క గారి ఆలోచనకు అనుగుణంగా వాతావరణ పరిస్థితుల్ని బేరీ చేసుకొని ఆయన గారి యొక్క కోరిక మేరకు ఎప్పుడు ఇక్కడ ఆశీర్వాద సభ నడపాలో ఆయన గారి కోరిక మేరకు నడుస్తుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. సో జనరల్గా ఈ రైతు రేపు జరిగేటువంటి ఆశీర్వాద సభకు సంబంధించినటువంటి నిధులు కూడా మొత్తం అందరికీ వేస్తారా, లేక కొంతమందికి వేస్తున్న పరిస్థితి? అంటే ఎకరాలు లెక్క వేస్తున్నారా? అందరికీ వేస్తామండి. అంటే ఇప్పటికే ఎరువులకు సంబంధించిన దాని మీద పెద్ద ఎత్తున యూరియా మీద అటు బీజేపీ, బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుందో యాప్కి సంబంధించిన అంశాలపైన మీరేమో రైతులకి అనుకూలంగా ఉందంటున్నారు, వారేమో రైతులకు ఏం తెలియదు అంటున్నారు. ఎలా చూడాలి? ఇక్కడ రైతులందరినీ అడగండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ రైతులే. వాళ్ళకి ఇంకెక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే రెక్టిఫై చేసే బాధ్యత నాది, అంటే ప్రభుత్వాన్ని. ఒక్కళ్ళకే యాప్ చేసుకునేటటువంటి విధానం మాకు కొద్దిగా ఇబ్బంది ఉందంటే అక్కడ వాలంటీర్లు పెట్టాము, అక్కడ మీ సేవలో పెట్టాము, రైతు వేదికలో ఏఈఓని పెట్టాము, ప్రతి షాప్ దగ్గర మనిషిని పెట్టాము. వాళ్ళ దగ్గర ఫోన్ లేకపోయినా కూడా ఏఈఓ ఫోన్లోనే బుక్ చేసి ఇస్తాం. ఇప్పటికి 1,36,000 ఖమ్మం జిల్లాలో అడాప్ట్ చేసుకున్నారు యాప్ని. 1,29,000 నిన్నటికే ఎరువులు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళకి ఎప్పుడు ఎవరికి కడుపుబ్బు లేదు. ప్రతిపక్షానికి పదవి కావాలనుకునే వాళ్ళకి, పత్రికల వాళ్ళకి కొద్దిగా కడుపుబ్బు ఉంటుంది. అది దానికి మా దగ్గర మందు లేదు. జనరల్గా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు పెద్ద ఏమంటారు? వాళ్ళు అధికారం కోసం చేస్తున్నారు. రైతుల కోసం చేస్తే మేము పట్టించుకుంటాం. ఈ సమస్య ఉందని చెప్పే ప్రతిపక్షం లేదు. గోల చేసి గాలి చేసి ఆగం చేసేటటువంటి ప్రతిపక్షం ఉంది. ఈ యాప్లో ఈ సమస్య ఉందంటే రెక్టిఫై చేస్తా. వాళ్ళకి ఈ సమస్య కాదు రెక్టిఫై కావాల్సింది, ఈ కుర్చీ వాళ్ళకి కావాలంటున్నారు. మరి ఇస్తానంటే ఇవి దానికి మందు ఉందా? అందుకని అధికారం కోసం చేసేటటువంటి ప్రతిపక్షాల విమర్శలు ఈ ప్రభుత్వం పరిశీలిస్తుంది. వాస్తవం ఉంటే
దాన్ని రెక్టిఫై చేస్తుంది. కానీ రైతులను ఆగం చేయొద్దు అనేది ప్రతిపక్షాలకు విజ్ఞప్తి. అంటే జనరల్గా ఎరువులు ఎక్కువ శాతం కూడా రైతులు కొనుగోలు చేస్తున్న పరిస్థితి సార్. యూరియా వాళ్ళకి 2 బస్తాలు ఉంటే అదనంగా 4 బస్తాలు తీసుకుంటుంది. దీంతో కూడా కృత్రిమ కొరత ఏర్పడుతుంది. దీనిపై మీరు ఏమంటారు? అందుకనే టెక్నాలజీని వాడుతున్నాము. నీకు ఎంత పొలం ఉంటే అంతే వస్తాయి ఎరువులు. ఇంతకుముందు మాదిరిగా బాంబులు తయారు చేసేవాడికి, పాలు కల్తీ చేసేవాడికి, లేకపోతే పరిశ్రమలకి ఎరువు పోకుండా, డైవర్ట్ కాకుండా, దొంగతనం కాకుండా ఏర్పాటు చేసేదే పద్ధతి. ఈ మంచి పద్ధతులు కూడా వాళ్ళు అరాంచుకోలేకపోతే వాళ్ళ కర్మ. చూడొచ్చు మొత్తంగా చూసుకున్నట్లయితే రైతు ఆశీర్వాద సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున కొనసాగిన నేపథ్యంలో 2 రోజులుగా కురిసినటువంటి వర్షాల ఎఫెక్ట్తో ఒకసారిగా సభ రద్దయింది. రేపు హైదరాబాద్లో శిల్పకళా వేదిక మీద నుంచి కూడా ఈ సభ కొనసాగుతుందని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే సీఎం కూడా ప్రకటన చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తంగా సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి 2 రోజులుగా దాదాపుగా వారం రోజులుగా ఇక్కడ ఏర్పాట్లను కూడా సభా వేదిక కావచ్చు, దానికి సంబంధించిన పార్కింగ్ సంబంధించిన అంశాలు కావచ్చు, పెద్ద ఎత్తున దాదాపు 2-3 లక్షల మందితో రైతులతో సమీకరించి ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం, అదేవిధంగా బీజేపీ ఈ 2 కూడా ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలపైన కౌంటర్ చెప్పే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో రైతులకు సంబంధించిన రైతు భరోసా నిధులు పూర్తి స్థాయిలో కూడా వారి అకౌంట్లో వేసేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలు కూడా నిధులు విడుదల చేసి తమ రైతుల ఖాతాలో వేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పిన పరిస్థితి. దీంతో ఒక్కసారిగా 2 రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ సభ ప్రాంగణం మొత్తం కూడా పూర్తిగా జలదిగ్బంధంలో ఉన్న పరిస్థితి, మొత్తం బురదమయమైన పరిస్థితి. అలాగే పార్కింగ్కి సమస్య కూడా పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో ఈ సభను రద్దు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఎరువులకు సంబంధించినటువంటి యూరియాకు సంబంధించిన అంశాలపైన రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి తప్ప రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు, యాప్తో వచ్చే ఇబ్బంది కూడా లేదని కూడా స్పష్టం చేస్తున్నారు. అధికార కోసమే రైతులను రెచ్చగొడుతున్నారని కూడా తుమ్మల నాగేశ్వరరావు ఘాటుగా విమర్శించారు. కెమెరామెన్ విజయతో సైదులు 10 టీవీ జగన్నాథపురం.